కాబట్టి మేమే తీసుకుంటాం వీటిని. ఏ వస్తువు ఉన్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినాయి కాబట్టి మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి డోర్లు తీసుకుపోతాము. లేకపోతే ఇంకోదైనా ఈ ట్యాంకర్లు కానీ కిటికీల తలుపులు కానీ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏ వస్తువులు కరెంట్ కొన్నిటికి ఫిల్ చేసిర్రు. మళ్ళీ ఆడుకుంటా ఇంకో రోజు అవుతుంది మంచిగా. మరియు ఇంకా ఏమైనా ఇతర పైపులు కానీ బోర్లకు పనిచేస్తాను ఇతర పైపులు కూడా తీసుకోబోతున్నారు. మరియు వాటర్ డబ్బాలు కిటికీలకు ఉన్న డోర్స్ కానీ లేకపోతే మెయిన్ గేట్కు ఉన్న డోర్స్ కానీ అన్నీ తీసేస్తారు. దేరెడ్డి శ్రీరామ్ గారు మన ఎమ్మెల్యే షకీల్ గారు కట్టించారు కాబట్టి మన ఇష్టరాజ్యంగా వాడుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ప్రతి ఒక్క వస్తువు నిరుపేదలకు ఏదైతే షకీల్ గారు కట్టించారో దానికోసం మొత్తం ఆల ఆధీనంలో ఉండాలట. ఇవన్నీ ఆలే తీసుకుంటారట. వాళ్ళు ఏ వస్తువైనా సరే పైపు కానీ ఇతర ఏదైనా కానీ అన్నీ ఆయన ఆలే తీసుకుంటాడు కాబట్టి ఇల్లు కూడా ఆలే తీసుకుంటారట. వాళ్ళకి అది ఎడపల్లి మండలం ధర్మారం గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాం. మరి వాళ్ళు కట్టించినటువంటి కన్స్ట్రక్షన్ సరిగా లేదు. మరి ఈరోజు పైప్ లైన్స్ కానీ వాటర్ ట్యాంక్ని కానీ మరి బీఆర్ఎస్ కార్యకర్తలు మా ఎమ్మెల్యే షకీల్ గారు కట్టించిర్రు, మా ప్రభుత్వంలో మేమే తీసుకెళ్తాం అని వీటిని ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్ పైప్ లైన్స్ వారి కార్యకర్తలు దొంగతనానికి పాల్పడ్డారు. వారిని మా ధర్మారం ఎక్స్ సర్పంచ్ సుండు నరసయ్య గారిని పట్టుకొని ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి దీనిపై వెంటనే ఆ బీఆర్ఎస్ కార్యకర్తలని శిక్షించాలని పోలీస్ అధికారులకు విన్నపిస్తున్నాం. మరి వాళ్ళు ఏమంటారంటే మా బీఆర్ఎస్ కార్యకర్తలు మేమే దీని గురించి పట్టించుకుంటాం, మేమే చేస్తాం, మళ్ళీ మేమే వంచుతాం అని ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిలన్నీ డోర్లు కానీ పైప్ లైన్స్ వాటర్ ట్యాంకర్స్ ఇవన్నీ దొంగలించడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సామాన్యమని నేను బీఆర్ఎస్ కార్యకర్తలని వారి పార్టీ అధ్యక్షులని మరి షకీల్ గారిని కూడా మాజీ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఈ డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఇక్కడ మేము ధర్మారం గ్రామంలో ఉన్నాం. మరి కన్స్ట్రక్షన్ కొన్ని జరిగినాయి, కొన్ని ప్లాస్టింగ్ కాలే, కొన్ని ప్లాస్టింగ్ అయింది. ప్లాస్టింగ్ అయింది కూడా చేసింది ఈ వర్షాలకు పెచ్చులుగా ఊడిపోతుంది. మరి ఇక్కడ కొద్దిగా పైప్ లైన్స్ కొన్నిటికి చేసిర్రు, వాటర్ ట్యాంకర్ బిగించిర్రు, ట్యాంక్స్ బిగించిర్రు, తలుపులు కిటికీలు వాటిని బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి దొంగలించడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టు? మరి బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీరామ్ గారు ఆదేశాల మేరకు జరుగుతున్నాయని ఇక్కడ నాకు తీసుకుపోయే దొంగను పట్టుకుంటే ఆయన చెప్తున్నాడు మా అధ్యక్షుడు తీసుకురమ్మన్నాడు, మా అధ్యక్షుడికి కావాలని అని అంటున్నారు. మరి నేను దేరెడ్డి శ్రీరామ్ గారికి అడుగుతున్నా, ఇది ఎంతవరకు కరెక్టు అధ్యక్ష? ఇన్ని రోజులేమో మొరము గుట్టలు అన్నీ ఉంచలేవు, అన్నీ దవ్వుకపోయినావు. ఇక్కడ పాపం 611 మా ఎస్సీలది పట్టా ల్యాండ్ కూడా దవ్వినవు. మా కార్యకర్త ప్రవీణ్ నేను కూడా వచ్చి అడ్డుకున్నాము. మరి ఇప్పుడు అవన్నీ గుట్టలు దవ్వుడు అయిపోయింది. ఇప్పుడు ఏమో ఈ ప్లాస్టిక్ ఈ కన్స్ట్రక్షన్ అటువంటి సామాన్లని దొంగలించమని మీ కార్యకర్తలను పంపిస్తున్నాం, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది మరి దీనిపై మేము పోలీసులకు చర్య తీసుకుంటున్నాం. మరి ఇకనైనా నువ్వు ఈ మొరం తవ్వకాలు ఆపేసేసి ఒక మామూలు ప్రెసిడెంట్గా పనిచేయి. మరి అందరికి జనం కూడా నేను మెచ్చుకుంటారు. లేకపోతే ఈ దొంగ పనులు చేయకు, నువ్వు ఈ మొరం దోపుడు ఇవన్నీ బంద్ చేసాయి. ఎంఆర్ఓ దగ్గర కూడా అడుగుతున్నాం. ఇప్పుడు మీ జేసీబీ నడుస్తున్నది ఏమన్నా అంటే పట్ట పొలాల పర్మిషన్ ఇచ్చినావు, ఇన్ని రోజులు ఎందుకు పర్మిషన్ నువ్వు ఎట్లా ఇస్తున్నావు? మేము ఎంఆర్ఓ గారిని కూడా మేము పై ఆర్డీఓ కంప్లైంట్ చేస్తాం, కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం. ఇది ప్రభుత్వానికి గండి కొడుతుర్రు. ఏదన్నా ఉంటే మీరు పర్మిషన్తో మొరం తీసుకుపోర్రి, ఎట్లా మొరం తీసుకుపోతుర్రు అన్నది మేము పోలీస్ శాఖ వారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. అవసరమైతే మైన్స్కు ఏడికి కూడా కంప్లైంట్ చేస్తాం. ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి 30 డబుల్ బెడ్రూమ్ల దగ్గర మేము ఉన్నాము. అయితే ఈరోజు నిన్న ఒక సంఘటన జరిగింది. అయితే బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానీ లేదా షకీల్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కానీ వాళ్ళ ఆదేశాల మేరకు
మన డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సామాగ్రిని దొంగతనం చేయడం జరుగుతుంది. అది వాటర్ ట్యాంక్స్ కానీ, కరెంటు పైపులు కానీ, మరియు బాత్రూమ్ పైప్స్ కానీ, ఉన్నటువంటి డోర్స్ కానీ, మరియు కిటికీలు కానీ అన్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళు ఏమో ఒకటే చెప్తున్నారు, మా షకీల్ అన్న మాకు గట్టించిండు, ఖచ్చితంగా మేమే తీసుకుంటాం ఇళ్ళని, డోర్స్ కానీ ఎవరున్నా కూడా ప్రతి ఒక్క వస్తువుని మేమే తీసుకుంటాం, మీరు ఏం చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు. ఇష్టరాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీని మీద పోలీసులు, మన ఎడపల్లి పోలీసులు కానీ, అవసరమైతే ఏసీపీ గారు కానీ తగు చర్య తీసుకొని ఎవరైతే దొంగతనం చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అట్లాగే ఈ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానీ, ఎమ్మెల్యే కానీ వాళ్ళ ఇష్టరాజ్యంగా వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు వచ్చి అన్ని డబ్బాలు కానీ అన్ని ఎత్తుకుపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అలా చేయకుండా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండే కాబట్టి మన షకీల్ ఆయన ఉన్నాడు కాబట్టి 30 డబుల్ బెడ్రూమ్లు నాణ్యత లేకుండా కట్టించడం జరిగింది. మీరు కూడా ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు, ఎక్కడెక్కడ పెచ్చలు ఊడిపోతున్నాయి. కాబట్టి వాటిని వాళ్ళు ఎట్లా కట్టిర్రో ఏమో మనకు తెలియదు. అయితే దాని గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతున్నది. ఇది మాదే, మేమే ఇచ్చుకుంటాం, మేమే వంచుకుంటాం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. కావున దయచేసి ఎంఆర్ఓ కానీ దీనికి సంబంధించిన శాఖలకు మేము అడిగినాం. అయితే ఈ డబుల్ బెడ్రూమ్లకు ఎంఆర్ఓ దగ్గర ఏదైనా కానీ ఎంఆర్ఓ కానీ ప్లస్ మన కాంట్రాక్టర్ దగ్గర వీళ్ళిద్దరి దగ్గర మాత్రమే ఉన్నదట. ఎంఆర్ఓ గారికి కూడా తెలుపుతున్నాం, సార్ మీరు దయచేసి ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే 30 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో వాటిని మీరు మీ పరిగణలోకి తీసుకొని కాంట్రాక్టర్ ద్వారా దీనికి బకాయి కరెంటు బిల్లు కూడా ఒక 42,000 డి ఉన్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు. అది కానీ ఇక్కడ ఏవైతే దొంగతనాలు జరుగుతున్నాయో మీరు ఖచ్చితంగా మీరు రెవెన్యూ శాఖ ఉన్నది కాబట్టి మీరు పోలీసులకు తెలపాలని విన్నవించుకుంటున్నాము.